ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్ద హీరోలతో సినిమా అంటే మామూలు విషయం కాదు. 60, 70 కోట్లు సమకూర్చుకుంటే తప్ప వర్కౌట్ కాదు. తీరా సినిమా చేసి అది హిట్ అయినా లాభాలు మరీ అంత గొప్పగా ఏమీ ఉండట్లేదు. అందుకే పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీసి రిస్క్ చేయడం కంటే మీడియం రేంజ్ హీరోలతో మీడియం బడ్జెట్‌లో సినిమా చేసి ఓ మోస్తరు లాభాలు చేసుకోవడమే మంచిదని భావిస్తున్నారు. నాని, శర్వానంద్, నిఖిల్ లాంటి యంగ్ హీరోలు నిర్మాతల కళ్లకు బాగా ఆనుతున్నారు. వీళ్లతో సినిమాలంటే రిస్క్ తక్కువ, మినిమం గ్యారంటీ అన్న భరోసా ఉంది. సినిమా ఆడితే మంచి లాభాలొస్తున్నాయి. నిఖిల్ నుంచి గత ఏడాది వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా పెట్టుబడి మీద 3 రెట్లు వసూలు చేసింది. ఈ మధ్య కేశవ లాంటి యావరేజ్ సినిమాతోనూ నిర్మాతకు మంచి లాభాలొచ్చాయి. అది కూడా పెట్టుబడి మీద రెట్టింపు షేర్ రాబట్టింది. అందుకే చాలా మంది నిర్మాతలు నిఖిల్ వెంట పడుతున్నారిప్పుడు. నిఖిల్ తమిళంలో హిట్ అయిన 'కణిదన్' రీమేక్‌కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. దీని ఒరిజినల్ నిర్మాత కలైపులి ధానునే తెలుగులో చేద్దామనుకుంటున్నారు. అయితే రీమేక్ హక్కులు తీసుకుని ఈ చిత్రాన్ని తామే నిర్మించాలని చాలా మంది నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. ఇందుకోసం నిఖిల్‌కు క్రేజీ రెమ్యూనరేషన్ ఆఫర్లు ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 2.25 కోట్ల డబ్బుతో పాటు లగ్జరీ ఓల్వో కారు కూడా ఆఫర్ చేస్తున్నారట. అయితే నిఖిల్ ఏ విషయం తేల్చట్లేదు. ఎవరికి ఓకే చెప్పాలో తెలియక అయోమయంలో ఉన్నాడు. అయితే అతను కణిదన్ రీమేక్లో నటించడం మాత్రం పక్కా అంటున్నారు. తమిళ వెర్షన్కు దర్శకత్వం వహించిన టిఎన్ సంతోషే తెలుగులోనూ డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.